కొద్ది సహకరించవలసిందిగా. దేవుని యొక్క మాటలు మనల్ని బలపరిచేవి, జీవం కలిగజేసేవి, మన జీవిత పరమార్థం తెలియపరిచే పరిశుద్ధ గ్రంథంలో ఒక లేఖన భావం చదువుతామండి. దేవుని వాక్యంలో కొద్ది సమయం దయచేసి మౌనంగా ఉండండి. 16వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో 6వ వచనం, నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగను. 6వ వచనంలో దేవుని వాక్యంలో సెలవుస్తుందండి, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. మనం గమనించినట్లయితే మరి పాప సంయుక్తగా బిడ్డ రక్షణ పొందిందని విన్నాము. భక్తుడు అంటున్నాడు, ఈయన ఇశ్రాయేలు దేశానికి ఒక రాజు అయిన దావీదు అంటున్నాడు, మనోహర స్థలముల్లో నాకు పాలు ప్రాప్తించును. ప్రియులారా గమనించండి, ఒక రోజున మనము ఈ లోకాన్ని, ఈ స్థలాన్ని విడిస్తే మన కొరకు ఒక స్థలం ఉందండి. ఆ స్థలమే మనోహర స్థలము, లేదా దేవుడుండే స్థలం, మోక్షమో పరలోకమో స్వర్గమో అంటారు. మనందరికీ కూడా ఒక ప్రశ్న వస్తుంది, ఎందుకు ఈ బిడ్డ చనిపోయింది, బిడ్డ చనిపోయే కారణం ఏంటి, అనేక పరిస్థితులకు మనం కారణం. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మరణము అందరికీ వచ్చును, మరణము చూడక బ్రతుకు నరుడెవరు లేడు, పాతాళముకు తప్పించుకున్న వారు ఎవరు లేరు. గౌతమ బుద్ధుడు ఆయన రాజు కుటుంబంలో పుట్టి, ఆయన చిన్న వయసులో అది బయటి విషయాలు ఏమీ తెలియదు, గడప దాటి వెళ్లకుండా ఇంట్లో గురువుల చేత బోధించి విద్యాన్ని. ఒక రోజున బయటకు వస్తే ఒక శవాన్ని మోసుకుంటూ, పాడ మోసుకుంటూ వస్తున్న సందర్భం చూసి, ఇదేంటి చనిపోయినాడు, చనిపోవడం అంటే ఏంటి అర్థం కావట్లే ఆయనకి. గురువు దగ్గరికి చనిపోవడం అంటే ఏంటి అని గురువు దగ్గర అడిగితే గురువు అన్నాడంట, మీ ఉన్న ఊరిలో ఏ ఇంట్లోనే సరే మరణం లేని ఇంటిలో ఆవాలు గింజలు తాలింపులు వేస్తాడు, ఆవాలు గింజలు తీసుకురమ్మన్నాడంట. ప్రతి ఇంటికి వెళితే, అయ్యా మా ఇంట్లో తాతోళ్ళు ముత్తాతలు పెద్దవారు ఎవరో ఒకరు చనిపోయారు. ఆ ఊరిలో ప్రతి ఇంటిలో ఏదో ఒక మరణం వచ్చిందండి. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, గౌతమ బుద్ధుడికి మరణం లేని ఇల్లు లేదు. ప్రపంచంలో ప్రతి మనిషికి మరణం ఉందండి. కాకపోతే కొంతమంది వృద్ధాప్యంలో మరణిస్తారు, కొంతమంది యుక్త వయసులో మరణిస్తారు, గర్భంలో మరణించిన వారు ఉన్నారు, పుట్టిన నెలలకు దినాలకు మరణించిన వారు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, మరణం అనేది ఏంటంటే ఒక మలుపు లాంటిదండి. మనం వెళ్తున్నప్పుడు మార్గం వెళ్తుంటాం, ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, మలుపు వస్తుంది, ముందు వాళ్ళు కనబడాల మలుపు, ఆ మలుపు తిరిగిన తర్వాత మళ్ళా కనబడతారు. మరణం అనేది ఒక మలుపు లాంటిది, మరణం అనేది ఒక ఎడబాటు లాంటిది. ఓ భక్తుడు అన్నాడు, మరణము నా అడ్రస్ మారింది కానీ నంతే అన్నాడు, అడ్రస్ మారింది అమెరికాలో అన్నాడు, నా అడ్రస్ అమెరికాలో ఒక పట్టణం అయితే మరణం తర్వాత పరలోకం అనే దేశం. అడ్రస్ మారింది కానీ మనిషికి చావు అంతము కాదండి, ఆత్మకు అంతం లేదు. క్లియర్ గమనించండి. అందుకే ఒక దైవజన భక్తుడు, ఆయనకు ఒకే కుమార్తె ఉందండి. ఆ దైవజనం అంటే కుమార్తె చనిపోయింది. మనకు కూడా అనేక ప్రశ్నలు వస్తాయి, చిన్న వయసులో చనిపోయింది కదా ఎందుకు. ఆ తండ్రికి వచ్చిన వాళ్ళని ఆదరిస్తున్నాడు. ఏంటి కారణం అంటే, నేను తండ్రిగా బిడ్డను ఇంతవరకు పెంచాను కానీ నాకంటే అసలైన తండ్రి ఉన్నాడు పరలోకం దేవుడు, ఆయన నాకంటే ఎక్కువగా ఆ బిడ్డను చూస్తాడు, ఆ బిడ్డను ప్రేమిస్తున్నాడు. ఆ బిడ్డకు అన్ని చూసింది. ఈ లోకంలో తల్లిదండ్రులు బిడ్డను ప్రేమిస్తారు, మంచిదని కాదనుకోలేదు. దానికంటే కూడా విషయం ఏంటంటే, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు ఉన్నాడు. ప్రేమైన వాళ్ళు గమనించండి, ఆయన ఆ మనోహర స్థలంలోకి వెళ్ళాను. ఈ బిడ్డ కూడా చిన్న వయసులో మరణించవచ్చు, కానీ బిడ్డ రక్షించబడింది కాబట్టి పరలోకపు తండ్రి దేవుడు తల్లి ఎక్కడని. ఒకవేళ చదువుకొని ఉద్యోగానికి వెళ్తారండి, అమెరికా ఇంగ్లాండ్ చాలా మంది మనోళ్ళు ఉన్నారు వెళ్ళిన వారు. ఎక్కడంటే ఏం చెప్తారు, అడ్రస్ చెప్తారు. ఎక్కడంటే అమెరికాలో ఉద్యోగం చేస్తుందండి మా పాప, మా బాబు జర్మనీలో జాబ్ చేస్తున్నాడని చెప్తుంటారండి. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు అనే దేవుడు సర్వలోకానికి అందరికీ దేవుడు. చెప్పి నేను కూడా 5వ కుటుంబంలో జన్మించిన వాడు. నా పేరు కూడా సోమిశెట్టి కృష్ణ, నాయుడు కుటుంబంలో జన్మించాను, కాపులు గురజాల మండలం పల్నాడు జిల్లాలో. యేసు ప్రభు అంటే మాకు తెలియదు, మా నాన్నగారి కాలంలో మా తాతగారి కాలంలో ప్రభు అంటే తెలియదు. ఒకప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే మా ఇంట్లో మా అమ్మ నాన్న అరిసేవాళ్ళండి. అయితే గమనించిన పిల్లలు ఏంటి విషయం ఏంటంటే, కులము మతం అనేది కాదు కానీ భగవంతుడు అందరికీ దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడండి. పిల్లలు గమనించినట్లయితే ఆ ప్రభువే ఒక్క ప్రభు అందరికీ ప్రభు అండి. ఆయన సర్వలోకాన్ని సృష్టించిన వాడు, మానవులందరిని ప్రేమించిన ప్రేమమయుడు. ఆయన మన కొరకు మనోహర స్థలాన్ని సిద్ధపరిచినాడు. కాబట్టి ఈ లోకంలో రక్షించబడిన వారు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షణ పొందుతారో వారి కొరకు ఒక మనోహర స్థలం ఉందని భక్తుడు సెలవిస్తున్నాడు. ఆ మనోహర స్థలమే పరలోకం అండి. అందుకే భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. కనుక ఇష్టమైన బిడ్డలు కొనిపోతాడు.
బైబిల్లో హానోక్ అనే వ్యక్తి ఉన్నాడు. దేవునికి చాలా ఇష్టమైన వాడు. ప్రతిరోజు దేవునితో నడుస్తున్నాడు, దేవుని అందు విశ్వాసం ఇచ్చాడు, దేవుని కొరకు జీవిస్తున్నాడు, దేవునితో స్నేహం చేస్తున్నాడు. ఒక రోజున హానోకును వచ్చి ఆయన మధ్యలోనే దేవుడు వచ్చి తీసుకుని పోయినాడు. గమనించండి, తనతో ఉండట కొరకు రాడు మాట ఏంటంటే దేవునితో ఉండటకు దేవుడు తీసుకుని పోయినో. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఈ బిడ్డ కూడా దేవునితో ఉండటానికి పరలోకం తండ్రి ఉన్నాడు, దేవుడు ఉన్నాడండి. ఆ దేవునితో సర్వోన్నత మహోన్నత స్థలములో, శ్రేష్టమైన స్థలములో ఉండటానికి కొరకై బిడ్డను దేవుడు రక్షించుకొని ఆ రాజ్యానికి తీసుకున్నాడు. కాబట్టి నిండుదనం మరణించినంటే శరీరానికే మరణము. మీరు గమనించి చేరి వచ్చిన వారు బంధువులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజల వారా, మరణము అనేది మనకు చూస్తే మరణము తర్వాత జీవితం ఉందండి. మనిషి మూడింటితో నిర్మించబడ్డాడు. ఒకటి శరీరము, రెండవది ప్రాణము, మూడవది ఆత్మ. మనిషి చనిపోగానే, ప్రాణం పోగానే శరీరం మట్టిలోకి కలిసిపోతుంది, వారు ఎవరైనా సరే అండి. అయితే ఆత్మను చూసారా, ఆత్మకు చావు లేదు. ఈ ఆత్మ నిత్యత్వమైనది. ఈ ఆత్మ దేవుని రాజ్యం అనే పరలోకానికి, మోక్షం మనోహర స్థలానికి వెళ్ళాలి. లేదా పాప పరిహారం, పాప క్షమాపణ పొందకపోతే భూమి కింద ఉన్న పాతాళము, నరకానికని వెళ్ళాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తాం. ప్రియమైన ప్రాంతవాసులారా, ఈరోజు ఈ సమయంలో మీకు తెలియపరిచేది దేవుని వాక్యం చెబుతుందంటే, యేసుక్రీస్తు అందరినీ ప్రేమించి ఆయన అందరినీ రక్షించాలని ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో తన ప్రాణం పెట్టినాడు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు, ప్రతి మనిషి కొరకు, మనం అంగీకరించినా అంగీకరించకపోయినా, ఆయన విశ్వసించినా ద్వేషించినా ప్రేమించినా అందరి కొరకు, మనలో ప్రతి మనిషి కొరకు మరణించిన హెబ్రీ పత్రికలు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందరి కొరకు యేసు ప్రభు మరణించినాడు. ఆయన అందరి నిమిత్తమే సమాధి చేయబడినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మూడోది తిరిగి లేచినాడు. ఆయన తిరిగి రాబోతున్న దేవుడు. ప్రియమైన ప్రాంతవాసులారా, కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ భౌతిక కార్యం ద్వారా దేవుడు తెలియపరిచిందంటే, భక్తులు చనిపోయి కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వారు ప్రభు దగ్గరికి వెళ్ళినారు. మనము కూడా ఒక దినాన్ని లోకాన్ని విడిచిపెడితే ప్రభు దగ్గరకు, మోక్షము, స్వర్గం వెళ్ళాలి. ఎవరు శాశ్వతం కాదండి. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి సుమారు ఆయన 32 సంవత్సరాల చిన్న వయసులోనే మన చరిత్ర వింటాం. ప్రపంచాన్ని జయించిన ఆయన, మరి ఆయనంత సూర్యుడు లేరు ప్రపంచ చరిత్రలో. అలాంటి ఆయన చిన్న వయసులోనే మరణించినాడు. గమనించండి ప్రియమైన వారారా, అందుకే మనం ఈ సమయం తెలియపరిచే మాట ఏంటంటే, మరణము అందరికీ వచ్చును, అయితే మరణము తర్వాత మరొక జీవితం ఉంది. ఆ జీవితము గురించి దేవుని గ్రంథం సెలవిస్తుంది. చాలా మంది అంటారు కదండి, మీరు చూసొచ్చారా పరలోకం ఉందని, నరకం ఉందని చూసొచ్చారంటే, యేసు ప్రభు వారు భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నారండి. ఆ టైంలో ప్రభు స్వయంగా చెప్పారు, భూమి కింద పాతాళం ఉంది, పరదేశు పరలోకం ఉంది, దేవుని నిత్యస్థలం, మోక్షము దేవుడే స్థలం అని స్వయంగా భూమి మీద యేసు ప్రభు వారు 33 సంవత్సరాల ప్రభువే లాజరు ధనవంతుడి గురించి ఉపమానం తెలియపరిచినారు. అంతే కదండి, పరలోకం ఉందని దేవుని యొక్క వాక్యములు ప్రభు సెలవిస్తున్న నిరీక్షణది. కాబట్టి మనం చూస్తామండి, తల్లి గర్భములో 9 మాసాలు ఉంటుంది బిడ్డ. తల్లి గర్భంలో ఉన్నప్పుడు 9 లేదా 10 మాసాల తర్వాత బిడ్డకు జన్మించిన తర్వాత ఆ బిడ్డకు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తెలుసుదా ఈ భూమి మీద ప్రపంచము, ఈ లోకము, ఈ మండూరు గ్రామం తెలుసా? తల్లి గర్భంలో బిడ్డకు తెలియదండి. పుట్టిన తర్వాత కొద్ది దినాలకు కూడా తెలియదు, వచ్చిన తర్వాత తెలుస్తుంది ఈ లోకం ఉంది, భూలోకము, ఇదొక జిల్లా, ఇదొక రాష్ట్రం, ఇదొక గ్రామం అని. అట్లనే పుట్టి తెలుసుకున్నాము ఈ లోకం ఉందని, మరణిస్తే తెలుస్తుంది మరొక లోకం ఉంది, అదే పరలోకము, దేవుడి స్థలం, భూ కింద పాతాళం. అయితే ఈ సమయంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభుని దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ లోకాన్ని మనం విడిచిన తర్వాత దేవుడుండే స్థలం పరలోకం. అది ఎలాంటిదంటే, పరలోకము దేవుడున్న స్థలము, మహిమ కలిగినది, పరిశుద్ధమైన పట్టణం అండి, మనోహరమైన స్థలం, అది శ్రేష్టమైంది. ఆ పరలోకానికి సమానమైంది ఎక్కడ లేదండి. అలాంటి మోక్షాన్ని, నిత్య జీవ భాగ్యాన్ని దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచినాడు. పిల్లలైతే మనం ఏం చేయాలండి? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంటే చాలు. మనం ఏమి చేయాల్సిన పని లేదు. యేసుక్రీస్తు రక్షకుడు, ఆయన మానవుల కొరకే మరణించి తిరిగి లేచిన దైవమని హృదయంలో విశ్వసిస్తే, నోటితో ఒప్పుకుంటే రక్షించబడతాం. ఆ రక్షణ ద్వారా నిత్య జీవ పరలోకాన్ని చేరుకుంటాం. అయితే ఒకవేళ కాదు అని తునీకరించి మనం తెలుసుకొనక పాపములోనే మరణిస్తే, క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా మనం ఆ పరలోకాన్ని గురించిన ఆలోచన లేకపోతే ముగిస్తున్నామండి. ఆ పరలోకాన్ని గురించిన ఆలోచన లేకపోతే దయచేసి గమనించండి, భూమి కింద పాతాళం ఉంది, అది యుగయుగాలు అగ్నిగుండము, ఆత్మ చావదు, అగ్ని ఆరదు,
దేవుడు మానవులు అలా శిక్ష పొందడానికి ఇష్టం లేదు. అందుకే యేసుప్రభు మనకు బదులుగా ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం చిందించినాడు. ఆ నిత్యమైన శిక్ష నరకము తప్పించి, ఆరని అగ్నిగుండం తప్పించి, మరి దేవుడు ఉండే స్థలము నిత్యరాజ్య మోక్షములు దేవునితో యుగయుగాలు ఆయన పిల్లలు సంతోషంగా ఆనందంగా ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి పాపం దేవుని విశ్వసించి రక్షించబడి దేవునితో సంతోషించే స్థలములో ఉంది. మనము మన జీవితంలో మనము కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది దేవుని పిల్లలుగా చేయబడితే ఒక దినమున దేవుడు ఉండే మనోహర స్థలములో, ఆ శ్రేష్టమైన స్థలములో పాలి భాగస్థులం అవుతాం. ఎంతో సంతోషం, ఈ ధన్యత. ఇటు ధన్యత ఇవ్వాలనే ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు శువార్త, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇది శుభప్రదమైన నిరీక్షణ జరుగుతుంది. నిత్య జీవము ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రభువుతో సదాకాలము నిత్య జీవములో ఆనందము, సంతోషం, మహిమగల ప్రభువుతో దేవునితో ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు దయచేవాడు అన్నాడు. దయచేసి గమనించండి. ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి. చూసిన తర్వాత పాటలు పాడుతూ మరి బరియల్ గ్రౌండ్కి తీసుకువెళ్తాం పాపని. దయచేసి అయితే చూసేవాళ్ళు చూడండి. మరి ఇంకా ఎవరైనా చూడకపోయినట్లయితే ప్రార్థన చేసి తీసుకెళ్ళి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నాయన సంయుక్తాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రభు, తనను మీరు నిన్న దినమున అయ్యా మీరు మహిమలో పిలుచుకున్నారు. దయగల తండ్రి, నమ్మకమైనటువంటి మా ప్రభువ, విడువబడిన కుటుంబాన్ని, వారి బంధువులు, రక్త సంబంధాలు అందరినీ మీరు ఆదరించమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మీ దాసుని ద్వారా అయ్యా చెప్పబడుతూ వచ్చినటువంటి మాటలను మీరు ఫలింపులోకి తీసుకురండి ప్రభు. ఈ మాటలు ఇంటూ వచ్చిన వారిలో ఎవరైతే ఇంకా రక్షణ పొందకుండా, పాపక్షమాపణ పొందకుండా, నీతిమంతులుగా తీర్చబడకుండా ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడని వారు గ్రహించి ప్రభు యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ పొంది నీతిమంతులుగా తీర్చబడి పరలోకానికి వారసులుగా చేపట్టకు సహాయం చేయండి. భూస్థాపన కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమార్థముగా మీరు జరిగిస్తురమ్మని మీ కృప కలిగిన హస్తములకు అప్పగించుకుంటూ, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, యెరూషలేములో మీరు ఆదరించబడదరని మీ వాక్యం రాయబడిన మాట ప్రకారం ఈ కుటుంబానికి, బంధువులందరికీ ఆదరణ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి చూడండి. మరి ఇంకా ఎవరైనా చూడదలిసిన వారంటే చూడండి, మూత వేసేస్తున్నాం. ఇంకా ఎవరైనా చూడదలిసిన వారంటే చూడండి దయచేసి. కొంచెం దయచేసి అక్కడ దాకా మరి ఆ మూల దాకా తీసుకువెళ్తాము. ఆనందిస్తుంది. ఈనాడు మనమైతే దుఃఖంతో ఉన్నాం, విచారంతో ఉన్నాం, కన్నీటితో ఉన్నాము. మరలా ఈ బిడ్డను చూడలేమో అని కొంత బాధలు ఉంటున్నాం. అయితే తప్పక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు మరలా చూస్తారనేటువంటి శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారు ఉంటారు. ఎందుకంటే మరి ఈ లోకం నుంచి ఏమి తీసుకుని పోలేము అని కొన్ని వాక్యం చెబుతున్నప్పటికీ ఇక్కడ ఒక వాక్యం మనకు జ్ఞాపం చేసేదంటే మన క్రియలు పరలోకానికి వెళ్ళేవిగా ఉంటున్నాయి. కాబట్టి ఏ క్రియలు వెళతాయి అంటే ప్రభునందు ఎవరైతే పాపములను ఒప్పుకొని రక్తంతో శుద్ధీకరించుకొని నీతిమంతులుగా చేపడుతూ వస్తారో ఆ నీతి క్రియలు పరలోకంలోనికి చేర్చబడేటివి ఉంటాయి. కాబట్టి ఆ నీతిని బట్టి ఆ నీతి గల రాజ్యంలో గొప్ప సంతోషం ఉంది, గొప్ప ఆనందం ఉంది. కాబట్టి ఈనాడు మనకైతే కన్నీరు ఉంది, కానీ బహుశా ఈ బిడ్డకు ఈ భూమి మీద ఏం జరుగుతుందో తెలియదు. కానీ పరలోకంలో దేవునితో, దేవుని దూతలతో, పరిశుద్ధులతో, కోటాను కోట్ల సమూహంతో ఎంతో సంతోషిస్తుంది. ఈ భూలోకంలో ఆ సంతోషం మనకు లేదు. అది పాపమును బట్టి మానవుడికి దూరమైంది. అయితే పాపములు ప్రభు రక్తంలో కడగబడుట ద్వారా నిత్యమైన సంతోషమైన ఆనందకరమైనటువంటి రాజ్యంలో ప్రభువులో ఆనందిస్తుంది. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తుంటున్నాం. మరి ఈ సమయంలో ఎందుకు మనం భూస్థాపన చేస్తామంటే
మరి చనిపోయిన వారిని దేవుని వాక్యం సెలవిస్తుంది నిద్రపోతున్నాడు అని. నిద్రపోయిన వాడు ఏం చేస్తాడు? ఒకనాడు మళ్ళీ లేస్తాడు. అయితే అట్లానే ఇప్పుడు కూడా ఈ మరణిస్తున్నటువంటి ఈ శరీరమును యేసు ప్రభువారు రెండవ రాకడ సమయంలో ఏం చేస్తాడంటే మట్టి అయిపోతుంది. ఇప్పుడు మట్టిలో పాత పెడతాం కానీ మట్టి అయిపోతుంది. అయినప్పటికీ మట్టిలో నుండి దేవుడు మహిమా శరీరంగా తనెందు విశ్వాసం ఉంచినటువంటి వారిని లేపనయ్యుంటున్నాడు. ఎంత గొప్ప శుభప్రదమైన నిరీక్షణ! అంటే ఈ శరీరాన్ని కూడా దేవుడు విడిచిపెట్టాడు. అది గొప్ప ధన్యత. ఈ బిడ్డ నా బిడ్డ, నాకు చెందిన బిడ్డ, నాతో పాటు ఉండాలి. ఆత్మ మాత్రమే కాదు, ఈ శరీరం కూడా నాతో పాటు రావాలని మహిమా శరీరంగా, అక్షయ శరీరంగా తిరిగి లేపబోతుంది. అట్టి శుభప్రదమైన నిరీక్షణతోనే బిడ్డను మట్టికి అప్పగిస్తుండగా ఇంకెవరైనా అటువంటి పాప క్షమాపణ అనుభవం లేకపోతే ఈ విశ్వాసం కేవలం యేసునందు మాత్రమే ఉంది. ఈ జీవం గల దేవుని విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును నీటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుతురు. ఈ కొద్ది మాటల చేత కుటుంబస్తులు, రక్త సంబంధికులు ఓదార్పు పొందుదురు గాక. ఆమేన్. తండ్రి, కృపగల దేవా, మా రక్షకానికి స్తోత్రములు. ప్రభువా, ఈ సమయంలో ఇప్పుడు జ్ఞాపం చేసుకుని యవన దశలోనే మీరు రక్షించుకున్నారు. నీటి బాప్తీసంలో సాక్ష్యం ఇవ్వడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. జీవగ్రంథమందు పరలోకంలో పేరు రాయబడుతూ వచ్చింది. అయితే భూమి మీద మాత్రం యాత్ర మాత్రము కొద్ది కాలమే జీవించింది. ప్రభువా, అది దాన్ని బట్టి మాకెంతో దుఃఖకరంగా ఉన్నగా మెట్టుకు ప్రభు నీ అందులో విశ్వాసం చేత ఒకనాడు తిరిగి లేపబోతుంది. అందుబట్టి నీకెంతో స్తుతులు చెల్లిస్తుంటున్నాం, ఆరాధిస్తుంటున్నాం, శిరస్సు వంచి నమస్కరించి హెచ్చిస్తుంటున్నాం. ప్రభువా, మరి ప్రభా చిన్న బిడ్డ, మరి ప్రభా మరి దూరమవుటును బట్టి మరి తల్లికి, మరి కుటుంబానికి, రక్త సంబంధికులకు ఎంతో దుఃఖము, ఆ మనోవేదన మీరు మాత్రమే తీయగలరు. ప్రభా, నీ ఇంటిలోనే నీ వాక్యము ద్వారానే పరిశుద్ధాత్మదేవా వారి దుఃఖమును ఆనందంగా మీరు మార్చండి. వారు కూడా హృదయాల్లో నిత్యానందం కలిగి కొరకై, ఓదార్పు పొందుడు కొరకై కార్యం జరిగించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా మా తండ్రి ప్రభువా, మరి భూమిలో ఒక విత్తనం వలె భూమిలో విత్తబడుచుండగా, నాటబడుచుండగా, భూస్థాపన చేయబడుచుండగా ఒకనాడు అక్షయ శరీరంగా, మహిమా శరీరంగా ఈ బిడ్డలను మీరు లేపబోతున్నారని శుభప్రదమైన నిరీక్షతో మేము మంటికి అప్పగిస్తుండగా మా తండ్రి మీరే సహాయం చేయమని వందనములు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడుతుండగా బాక్స్ను మూతేసి మేకులు కొట్టడానికి ఏమన్నా ఒక రాయి తీసుకోండి, పార వెనక తీసుకొని కొట్టండి. అందరూ చూడండి. ఇచ్చినాక ఇంకెవరైనా చూడాలనుకుంటే చివరిసారిగా చూడండి. ఒకవేళ ఎవరైనా వస్తున్నారంటే కూడా మాకు తెలియచేయండి. మరి మూత వేసేస్తున్నాము. ఇంకెవరైనా ఉంటే చూడండి చివరి అవకాశంగా మేకులు కొట్టండి.